హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? మేమైతే చాలా బాగున్నాము. ఇంకా ఇది రిసార్ట్కి వెళ్ళాం కదా, మీకు గుర్తుందో లేదో, నేను ఇక్కడ పైన మీకు ఐబార్లో వీడియో వస్తుంటుంది, ఒకసారి దాన్ని క్లిక్ చేయండి. సో మీకు తెలుస్తుంది అనమాట ఏం వీడియో ఏంటి ఇదంతా అని అర్థమవుతుంది. దాంట్లో నాకు కామెంట్స్ వచ్చాయి అండ్ ఇది ఎప్పుడో నేను చేసి పెట్టినాను, నాకు టైం దొరకలేదనమాట వేయడానికి. అసలు రూమ్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది ఇప్పుడు నేను చూపించబోతున్నాను. రిసార్ట్లో మేము వెళ్ళింది అయితే అలంకృత రిసార్ట్. ఇది షామీర్పేటలో ఉంటుంది. ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది, హైదరాబాద్లో ఇది చాలా ఇయర్స్ నుంచి ఉంది అండ్ ఫేమస్ కూడా. అండ్ ఇక్కడ ఫంక్షన్ హాల్స్ కానీ పెళ్ళిళ్ళు కానీ అన్నీ ఉంటాయి. ఎక్కువగా అవుటింగ్స్కి వెళ్తూ ఉంటారు. అకేషన్స్ మాత్రం చాలా బాగా అవుతాయి. కన్వెన్షన్స్ అవన్నీ ఉంటాయి అన్నమాట. లైక్ గెట్ టుగెదర్ చేసుకోవడానికి, పెళ్ళిళ్ళు, హల్దీ, బర్త్డే పార్టీలు అట్లా. ఇదంతా మనకి ఎంట్రన్స్ అనమాట. రిసెప్షన్ ఏరియా ఇదంతా ఉంటుంది. మనకు నైట్ టైం ఇంకా చాలా బాగా కనిపిస్తుంది అనమాట. ఒకవేళ రూమ్ దూరం ఉంటే మనకి బగ్గీస్ ఉన్నాయి కదా, అక్కడ వెహికల్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. వాళ్ళు తీసుకెళ్తారు మన రూమ్ వరకు. మాది జస్ట్ వాకబులే, 2 అడుగులు ఏగానే వచ్చేస్తుంది అనమాట. సో మనం రూమ్ దగ్గరికి వెళ్ళి ఎట్లా ఉంది ఏంటి అని చూపిస్తున్నాను. మనకి ఒక పర్సన్ అలాట్ చేస్తారు, వాళ్ళు తీసుకెళ్తారనమాట రూమ్ దగ్గరికి. మనకి కీస్ అవన్నీ ఇచ్చి చెప్తారు ఫుడ్ ఎప్పుడు వస్తుంది ఏంటి, మనం ఎక్కడ తీసుకోవచ్చు అని. కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది మనం రూమ్ తీసుకుంటే. రూమ్ కాకుండా మనం డే అంటే మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వరకు టైం స్పెండ్ చేసి రావచ్చు. లైక్ గేమ్స్ కానీ, స్విమ్మింగ్ పూల్ కానీ, ఇట్లా రకరకాలు ఉంటాయి. మనమైతే ఒకరోజు స్టే చేయడానికి వెళ్తున్నాము. మాకు మధ్యాహ్నం అనమాట 12కే ఎంతో ఉంది చెక్ ఇన్ టైము. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ 11కి ఉంటుంది. ఇది లైక్ వింటేజ్ మోడల్ లాగా కొంచెం పాత వాటిలలో ఉంటాయి కదా, అట్లా ఉంటుంది. లోపలికి వెళ్ళి చూపిస్తాను నేను ఎట్లా ఉందని. ఫస్ట్ ఎంట్రన్స్లో చూడండి, మనది స్టూడియో 1, ఈ పక్కనే స్టూడియో 2 కూడా ఉంది. నేను ఇక్కడ అదే చెప్తున్నాను, బట్ ఆ రోజు ఫుల్ ఫంక్షన్ అవుతుండే అనమాట. మేము వెళ్ళేటప్పటికి పెళ్ళి అవుతుంది. వాయిస్ బాగా వస్తుంది అనమాట, మ్యూజిక్ ఫుల్ హంగామా ఉంది. అందుకే నేను ఇక్కడ మ్యూజిక్ కట్ చేశాను అనమాట. అండ్ గ్రీనరీ అయితే ఫుల్ ఉంటుంది. మనం హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు, మంచిగా ఉండొచ్చు. ఎక్కువ ఇదేంటంటే సూట్ రూమ్స్ అవన్నీ బాగా బుక్ అవుతాయి. ఎందుకంటే లైక్ పెద్ద పెద్ద వాళ్ళు మీటింగ్స్ అవన్నీ చేసుకుంటారు కదా, అలాంటి వాటికి ఎక్కువ బుక్ అయిపోతాయి అనమాట. ఇది మన స్టూడియో 1 కొంచెం చిన్న మండువా ఉంటుంది కదా, లైక్ చిన్న బాల్కనీ లాగా ఒక 2 చైర్స్ ఇచ్చి ఒక టీపై ఇచ్చారనమాట ఎంట్రన్స్లో. ఈవినింగ్ అంతా కప్ కాఫీ చేసుకొని ఇక్కడ రిలాక్స్ అవ్వడానికి. అసలు గ్రీనరీ అయితే ఫుల్, మనకు ఊర్లలో కూడా ఉండదు అంత గ్రీనరీ ఉంటుంది. సరే లోపలికి వెళ్ళి చూద్దాం ఎట్లా ఉంది ఏంటి అనేది. మంచిగా ఎంట్రన్స్లో మనకు ఒక దేవుడి బొమ్మ ఇచ్చారనమాట. డోర్స్ కూడా చూడవచ్చు మీరు, చాలా పాత కాలంలో ఉండే కదా మోడల్, సేమ్ అదే మోడల్ ఉంటుంది అనమాట. నేను కాలింగ్ బెల్ కొడుతున్నాను ఇక్కడ. మనకు కార్డు పెడితేనే ఓపెన్ అవుతుంది. లోపల లైట్స్ అన్నీ ఆన్ అవుతాయి. ప్రతి రూమ్లలో అలాగే ఉంటాయి. రిసార్ట్ కానీ హోటల్ కానీ అదంతా నార్మలే అనమాట. నెక్స్ట్ ఒకటే పెద్ద రూమ్ అనమాట. మనకి ఎంటర్ అవ్వగానే ఇలా ఉంటుంది ఓవరాల్ లుక్ అయితే. పెద్ద కాట్ అండ్ టీవీ అనమాట ఎదురుగానే. డోర్ చూడొచ్చు, డోర్ అయితే చాలా బందోబస్తుగా ఉంది. మనకి రెయినీ సీజన్లో బాగుంటుంది అనమాట. అట్లా చెట్ల మీద వర్షం పడుతుంటే బాగా వాక్కలా వెళ్తుంటారు. వెనకాలే అంబ్రెల్లా ఉంటుంది, అది పెట్టడానికి ఒక చిన్న స్టాండ్ లాంటిది కూడా పెట్టారనమాట. స్ట్రైట్గా మనకి డ్రెస్సింగ్ టేబుల్, మిర్రర్ ఉంటుంది కదా, అది ఉంది. నేను అక్కడ మీకు హాయ్ చెప్తున్నాను. సో ఇది ఒక పెద్ద మంచం, ఈజీగా ఒక 4 మెంబర్స్ అయితే పడుకోవచ్చు. మా ముగ్గురికి ఈజీగా సరిపోతుంది. ఇంకా ఇప్పుడే వచ్చాం కాబట్టి ఎక్కడెక్కడ ఏం లేవు, అంత నీట్గా ఎలా వచ్చారో అలాగుంది. లేకపోతే ఈ పాటికి పెంట అయిపోయేది. ఆబ్వియస్గా ఫ్యామిలీ ఉన్నప్పుడు, పిల్లలు ఉన్నప్పుడు ఇక్కడెక్కడ వేస్తూ ఉంటారు. అన్నీ కన్వీనియంట్గా ఉన్నాయన్నమాట. నాకు బాగా నచ్చింది ఏంటి అంటే, ఇదేంటో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. అసలు ఎన్నిసార్లు చూసినా అర్థం కాలేదు. ఏదైనా షెల్ఫా లేకపోతే ఏదైనా బార్ కౌంటరా, లేకపోతే నేనైతే బార్ కౌంటర్ అనే అనుకుంటున్నాను. బట్ చిన్న ఏమంటారు కట్, చిన్న సపరేట్ రూమ్ అనమాట. ఇటు సైడ్ వస్తేనేమో చిన్న కౌంటర్ టేబుల్, లైక్ ఒక కెటిల్, ఒక 2 వాటర్ బాటిల్స్ ఇచ్చారు, కాఫీ ప్యాకెట్స్ ఉన్నాయి, మిల్క్ పౌడర్ ఉన్నాయి, అంతే. కాఫీ కలుపుకోవడానికి స్టిక్స్ చూసారా ఎలా ఉన్నాయి. ఒక 2 మగ్స్ నాకు మా ఆయనకి ఉన్నాయి. ఇంకా కింద అయితే ఏమి లేవు, అంత నథింగ్. ఇది ఒక ఫ్రిడ్జ్ ఉన్నట్టుంది, మినీ ఫ్రిడ్జ్. ఇక్కడ ఏం లేవు, ఏముండవు, మనం తెచ్చి పెట్టుకుంటా ఉంటాయి నాన్న. అండ్ ఒక వార్డ్రోబ్ లాగా ఉంది, స్టోరేజ్కి మన క్లాత్స్ అవన్నీ పెట్టుకోవచ్చు.
ఇక్కడ వాల్ట్ ఉంది. సోఫా షూ షైడ్. ఓకే, ఇక్కడ మనకి లిస్ట్ అంతా ఉంటుంది అనమాట, లాండ్రీ కానీ అవన్నీ. సో ఒక లాకర్ ఉంది, కావాలంటే చాలా ఎక్స్పెన్సెస్ మనవి పెట్టుకోవాలంటే నా దగ్గర పెట్టి నేను మాట్లాడినప్పుడు. ఇక్కడ ఒకటి ఉంది అనమాట, ఛార్జింగ్ పాయింట్ ఉంది, కింద టేబుల్స్ ఉన్నాయి. ఏముంది నన్ను ఇక్కడ జస్ట్ ఓపెన్ వార్డ్రోబ్. ఇక్కడ ఒక పెద్ద మిర్రర్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ హియర్ కమ్ వాష్రూమ్. అల్టిమేట్ వాష్రూమ్ అయితే అంటే బాగానే ఉంది, అంత స్పేషియస్ అయితే ఏం కాదు, నార్మల్. సీ గైస్, నేను ఎగరగలను, నేను నవ్వగలను. పెట్టు. చిన్నగా ఉంది, మరి పెద్దగా ఏం లేదు. ఇక్కడ బాత్ ఏరియా ఇచ్చారన్నమాట స్నానం చేయడానికి. చిన్న పార్టీషన్ లాగా ఇచ్చారు. పైన ఇక్కడ చిన్న సోప్స్, షవర్ పైన. అయ్యో డైరెక్ట్. అండ్ ఇయర్ సమ్ షాంపూస్, చిన్న చిన్న యాజ్ యూజువల్ ఎక్కడైనా ఇస్తారు, మాయిశ్చరైజర్ అవన్నీ. టాంక్లమ్ పౌడర్, టాల్కమ్ పౌడర్, బాత్ సోప్, చూపి మాయిశ్చరైజర్. ఇగో ఒక గ్లాస్ పుక్లిచ్చడానికి. ఇక్కడ అంతే. ఇది కొన్ని టవల్స్, హ్యాంగర్. టవల్స్ అంటే మ్యాండేటరీ అనుకోండి గైస్, కానీ ఓడియర్స్ అయితే చాలా ఉన్నాయి. కెమెరా నా మీద ఉండాలి ఫోకస్, నేను మాట్లాడుతున్నప్పుడు. నాకు తెలియదు. కాటేజ్ రూమ్, ఇక్కడ మా లగేజ్ కూడా ఆల్రెడీ పెట్టేస్తున్నాము. నాకు తెలియదు ఫస్ట్ టైం మమ్మీకి తీయడం. మేము ఫస్ట్ టైం వచ్చాము, ఎట్లా ఉంటుంది ఏందని జస్ట్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. ఇంకా ముందు ముందు చూస్తూ ఉంటాము. స్విమ్మింగ్ పూల్ కార్డ్ ఉంది మా దగ్గర. ఇంకా ఆర్కెట్ అనమాట, దీంట్లో చాలా రకాలు ఉన్నాయి. పూల్ విల్లా ఉంది, కాటేజెస్ ఉంది, స్టాండర్డ్ రూమ్స్, అట్లా డిఫరెంట్ ఉన్నాయి కదా. చూడండి, ఇది రియల్ గా, ఇగో పెయింట్ కాకుండా. మెయిన్ తీసుకున్నది కాటేజ్ రూమ్ అనమాట. సో రూమ్ అయితే చాలా కన్వీనియంట్గా బాగుంది. నాకు నచ్చింది ఏంటంటే గ్రీనరీ. నేను రోజంతా ఇక్కడ కూర్చొని ఉన్నాను అనమాట. ఎప్పుడు రూమ్లో వచ్చినా కూడా బయట తిరగడం కంటే కూడా అలా ఈవినింగ్ కప్పు కాఫీ తీసుకొని వచ్చి కూర్చున్నాం అనమాట. చెప్పాను కదా, బగ్గి మనని ట్రాన్స్పోర్ట్ అనమాట, అటు ఇటు తిప్పుతారు అవసరం అయితే. మాకు దగ్గర కాబట్టి మేము ఎక్కలేదు. మనకు మంచిగా అంతా మ్యాప్ అది ఉంటుంది, మనం ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా. ఈ సమ్మర్లో మీకు బాగా యూజ్ అవుతుందని షేర్ చేస్తున్నాను. సో వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.